హాయ్ ఆల్, వెల్కమ్ సెల్వి లక్ష్మిత క్రియేషన్. ఈరోజు కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్లు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్లు ఎలాగా ఫ్రై చేసుకున్నామో టిప్స్తో సహా దీంట్లో నేను చెప్తాను. మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాగా కండగలిగిన 2 లెగ్ పీసులను తీసుకొని బాగా కడిగి వాటికి ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా మంచిగా కలిపేసి పులిసిన పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను చేసే ముందు ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. మీరు కూడా వీలైతే 1 అవర్ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక ప్లేట్ తీసుకొని మనం మైదా 2 స్పూన్స్ తీసుకుంటే దానికి 2 స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి తీసుకుంటే మనకి పైన లేయర్ అనేది చాలా క్రంచీగా ఉండడానికి సహాయపడతాయి ఇవి 2. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం ఇంట్లో ఉండే గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కారపొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ ఉంటే మీరు ఐస్ క్యూబ్స్ వేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్ పోసుకోవచ్చు. ఈలోపు అవి పక్కన పెట్టేసుకునేలోపు బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం అందులో పోసుకోవాలి. ముందుగా కలిపిన పిండి, లెగ్ పీసెస్ మ్యాగ్నేట్ చేసినవి, ఐస్ క్యూబ్ వాటర్ అన్నీ 3 పక్కన పెట్టేసుకోవాలి. లెగ్ పీస్ని తీసుకొని ముందు పొడి పిండిలో బాగా మన చేతితో అద్దుతూ దానికి పిండి బాగా ఫస్ట్ లేయర్ బాగా పట్టించాలి. చేతికి అద్దుతూ పట్టించిన తరువాత ఆ పిండిని మంచిగా ఇదిలిచ్చిన తర్వాత కూలింగ్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ అనేది మనం పిండిని పట్టించాలి. బాగా దానికి ప్రెస్ చేస్తా మనం పట్టించినట్లయితే మనం బయట ఎలాగైతే తింటామో లేయర్స్గా అలాగే మనకి ఇంట్లో కూడా రెడీ అయిపోతుంది. కూలింగ్ వాటర్లో వేసి మరలా వేరే పక్కకు డిప్ చేసి ఇదిలిచ్చేసి తీసేసిన తర్వాత మళ్ళీ పిండిలో బాగా అద్ది మంచిగా ఒక కోటింగ్ ఆఫ్ లేయర్ దానికి పట్టేలాగా చేయాలి. అలాగే మరొక లెగ్ పీస్ను కూడా చేసుకొని మనం రెండిటిని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మొదటి చేసినట్టే రెండోది కూడా పిండిని మొత్తం విదిలించుకుంటూ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత సిమ్లోనే కరెక్ట్గా 12 నిమిషాలు అటు ఇటు కలుపుతూ అటు ఇటు తిప్పుతూ 12 నిమిషాలు టైం పెట్టేసుకోండి. లోపలంతా సాఫ్ట్గా పైన లేయర్ అంతా క్రంచీగా ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. సిమ్లో పెట్టేసుకొని 12 నిమిషాలు టైం పెట్టేసుకొని చిన్నగా మనకు వీలైనప్పుడు అటు ఇటు కదుపుతూ మనం చేసుకున్నామంటే చాలా చక్కటి కేఎఫ్సి స్టైలు చికెన్ లెగ్ పీస్లు అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కదుపుతూ మనం వాటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం హై మంట పెట్టామంటే పైన మాడిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వదు. మనం సిమ్లో పెట్టి చేస్తే లోపల అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది. ఈ కేఎఫ్సి స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.